దిగ్రాల పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం డెకాయ్ ఆపరేషన్ ద్వారా 550 గ్రాముల గంజాయిని పట్టుకున్నట్లు మంగళగిరి రూరల్ సేల్స్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ విషయంపై శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వెంకట్రవితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాసరావు మాట్లాడారు. మన ఏరియాలో మనకి ప్రత్యేకంగా కొన్ని యూనివర్సిటీలు కేఎల్యూ కానీ, ఎస్ఆర్ఎం కానీ, విట్ కానీ, తర్వాత అమృత యూనివర్సిటీ, తర్వాత నాగార్జున యూనివర్సిటీ అన్నీ కూడా ప్రత్యేకంగా మన కాన్స్టిట్యున్సీలోనే ఎక్కువగా అవి ఇక్కడ కేంద్రీకృతం అయి ఉండటం వలన స్టూడెంట్స్ రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉండటం, తర్వాత తల్లిదండ్రులు కొంచెం దూరంగా ఉండటం కారణంగా ఇక్కడ కొంత దుర్వ్యసనాలకి గురయ్యటం కానీ, తర్వాత దానిలో భాగంగా దీన్ని ఆసరాగా చేసుకుని ఇక్కడ కొంతమంది యువకులు పాడేరు ఆ ప్రాంతం నుంచి గాంజా తీసుకొచ్చి ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్కి మత్తు పదార్థాలు అలవాటు చేస్తూ అమ్ముతున్నట్టుగా సమాచారం ఉండటంతో దీని మీద మా మంగళగిరి రూరల్ సర్కిల్లో దుగ్గిరాల ఎస్ఐ గారు దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో ఈ సమాచారం రావడంతో మన డీకా ఆపరేషన్ అనేది ఒకటి చేయటం జరిగింది. దాంట్లో ఏంటంటే ఈ ఆపరేషన్లో ఆల్రెడీ ఖచ్చితమైన సమాచారం ఉంది, కానీ వాళ్ళని ఆ యొక్క మెటీరియల్తో మనం క్యాచ్ చేయాలనే ఉద్దేశంతో మేమే మా సిబ్బందితోనే మారు వేషాల్లో మేమే కొనడానికి ఒక కన్జ్యూమర్స్ లాగా వెళ్ళటంతో వాళ్ళ యొక్క అమ్మే వ్యక్తులను కొంతమందిని చేయటం జరిగింది. దానిలో హర్షవర్ధన్ అని చెప్పేసి ఒక అతను, తర్వాత బండ్లమూడి వినయ్, కనపర్తి కిరణ్ అని చెప్పేసి వీళ్ళంతా కూడా దుగ్గిరాల సిలువూరు గ్రామానికి సంబంధించిన వ్యక్తులు. వీరిని మనం వారి దగ్గర ఈ గాంజా కొంతమంది వాళ్ళ పొజిషన్లో మనం సీజ్ చేయడం జరిగింది. దాన్ని ప్రత్యేకంగా మన కొంత మీడియేటర్ సమక్షంలో సుమారుగా వాళ్ళ దగ్గర ఒక 550 గ్రాములు అంటే ½ కేజీ పైన వాళ్ళ పొజిషన్లో మనం సీజ్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా దాని ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసి దానికి సంబంధించి కొన్ని ల్యాబ్ టెస్టులు వాటికి కానీ కొన్ని సీజ్ చేసి ల్యాబ్ పంపిస్తూ, తర్వాత ఈ కుర్రవాళ్ళని ఎవరైతే ఉన్నారో వీళ్ళని వచ్చేసి మనము జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తము కోర్టుకు తరలిస్తూ ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళని అరెస్ట్